టారిఫ్ అంటే బేసిక్‌గా టాక్స్ లాంటిది. బట్ 2 డిఫరెంట్ వర్డ్స్ ఎందుకున్నాయి. టాక్స్ అంటే తెలుగులో పన్ను అంటాము. టారిఫ్ అంటే ఇంగ్లీష్‌లో సుంకం అంటాము. దిగుమతి సుంకం. టారిఫ్ అనేది అంటే టాక్స్ అనేది ఆ దేశంలో ఉన్నటువంటి లేదా ఆ దేశంలో తయారైనటువంటి ప్రొడక్ట్ మీద వేసేది. ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు సంపాదించుకున్న ఆదాయం మీద వేసేదాన్ని మనం టాక్స్ అని పిలుస్తాం. ఇక సుంకం టారిఫ్ అంటే వేరే దేశంలో తయారై వచ్చినటువంటి వస్తువుని ఈ దేశంలో అమ్మడానికి ఈ ప్రభుత్వానికి కొంత సొమ్ము చెల్లించాలి. ఒక ఫైన్ అనుకోండి, ఒక టారిఫ్ అనండి, ఒక టాక్స్ దానికి ఏ పేరైనా పెట్టండి. వేరే దేశం నుంచి వచ్చినటువంటి ఒక ఐటెమ్‌ని లేదా కొన్ని కార్‌లని లేకపోతే కొన్ని ఐటెమ్స్‌ని ఇక్కడ ఇక్కడ దేశంలో అమ్ముకునేటువంటి అవకాశం కల్పించడానికి. ఆ టైంలో మనం గవర్నమెంట్‌కి పే చేసేదాన్ని టారిఫ్ అంటాం. ఇప్పుడు అమెరికా విపరీతమైనటువంటి టారిఫ్స్ ప్రపంచవ్యాప్తంగా ఏసింది. కొన్ని గంటల క్రితం ట్రంప్ మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇండియాతో పాటు అనేక దేశాలు. చైనా మీద మాత్రం ఒక్కసారిగా 125% టాక్స్ ఏసారు ట్రంప్. అయితే ఈ టారిఫ్ విషయం ప్రాక్టికల్‌గా ఎట్లా వర్కౌట్ అవుద్దంటే ఒక కంపెనీ ఇండియా నుంచి అమెరికాకి ఒక ల్యాప్‌టాప్స్ తయారు చేసే కంపెనీ ల్యాప్‌టాప్‌లు వెళ్ళాయి. 3 రకాల ఇన్‌స్టెన్సెస్ చూద్దాం. ఒక కంపెనీ అమెరికాలో తయారు చేస్తోంది. దాని ఖరీదు తయారు చేసిన తర్వాత 2,00,000. ఇండియాలో ఒక కంపెనీ తయారు చేస్తుంది. వాళ్ళు ఇక్కడ తయారు చేసి పంపించినప్పుడు దాని ఖరీదు రూ. 1,00,000. చైనాలో తయారు చేస్తున్నారు. తయారు చేసినటువంటి దాని యొక్క ఖరీదు పంపించేటప్పుడు 50,000. సో, అమెరికాలో ఉన్నటువంటి దానికి మినిమమ్ టాక్స్ ఉంటది. ఒక 3%, 2%, 5% జీరో కూడా ఉండొచ్చు. సో, దాని యొక్క ప్రైస్ 2,00,000 మీకు ఒక 10,000 వరకు పెరిగేటువంటి ఛాన్స్ ఉంటది. అది నేను కొనుక్కునే అవకాశం నాకు కళ్ళెదురుగుండా ఒక ల్యాప్‌టాప్ కనిపిస్తుంది. అట్లాగే ఇండియా నుంచి ఒక ల్యాప్‌టాప్ ఎళ్ళింది. ఆ ఇండియా ల్యాప్‌టాప్ నేను కొనుక్కోవాలంటే దాని మీద వేసేటువంటి సుంకం టారిఫ్‌ని ఆల్రెడీ కంపెనీకి ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో, ఎవరైతే దిగుమతి చేసుకుంటున్నారో, ఆ దిగుమతి చేసుకున్నటువంటి ట్రేడర్స్ ఉంటారు. మ్యానుఫ్యాక్చరర్స్ కాకుండా ట్రేడర్స్ వేరే కంపెనీ, వేరే దేశం నుంచి వచ్చిన వాటిని ఇంపోర్ట్ చేసుకొని లోకల్‌గా అమ్ముకుంటూ ఉంటారు. ఇండియాలో గూడా ఉంటారు. సో, అట్లాగా అక్కడ వాళ్ళు దానికి సంబంధించినటువంటి టారిఫ్‌ని పే చేసి తీసుకుంటారు కాబట్టి, దాని మీద ఆల్రెడీ ఒక 50% గనుకుంటే దాని ప్రైస్ 1,50,000 అవుద్ది. ఎందుకంటే, ఆ 50,000 ఎక్స్‌ట్రా గవర్నమెంట్‌కి కట్టాడు వాడు. ఆ కట్టిన దాన్ని వాడు కాదు కదా బేర్ చేసేది. అల్టిమేట్‌గా కస్టమరే బేర్ చేయాలనుకుంటాడు కాబట్టి, ఆ 1,50,000 దాని ప్రైస్ ఫైనల్ ప్రైస్ కింద వస్తది. ఇక చైనా నుంచి ఒక కొత్తదొచ్చింది. 50,000 సంబంధించినటువంటిది. దాన్ని 125 అంటే 125% టాక్స్ అంటే దాని మీద మళ్ళీ డబుల్ అంటే 50,000 ఏసి మళ్ళీ అది కాకుండా ఇంకొక 25%. సో, దానిది ఓవరాల్‌గా 125 టు 130 మధ్యలో దాని ఓవరాల్ ప్రైస్ ఉంటది. సో, ఒకే రకమైన ల్యాప్‌టాప్ సేమ్ ఎఫిషియన్సీ, సేమ్ క్వాలిటీ కలిగినటువంటి ల్యాప్‌టాప్స్ అని గనక మనం అనుకుంటే, ఒకటి 2,10,000కి, ఒకటి ఈ ప్రైస్‌కి 1,00,000 చేంజ్‌కి, ఒకటి 2,30,000 వరకు అంటే 1,30,000 వరకు అవైలబుల్‌గా వచ్చే సిట్యుయేషన్. అయితే ఖచ్చితంగా చైనా వాడు 50,000 పంపిస్తాడని ఇండియా రూ. 1,00,000కి పంపించే ఎఫిషియన్సీ ఉన్న ల్యాప్‌టాప్ ఈక్వల్ టు యూఎస్‌లో ఉన్నటువంటి 2,00,000 ల్యాప్‌టాప్‌తో సమానం అయ్యే అవకాశాలు తక్కువుంటాయి కాబట్టి, ఈ టారిఫ్ అనేది ఏ కంట్రీకైనా చాలా పెద్ద తలకి నొప్పిగా ఎవరైనా విదేశాలకు సంబంధించి ఎక్స్‌పోర్ట్ చేసుకునే బిజినెస్ ఇండియా నుంచైనా, వేరే దేశాల నుంచైనా ఎస్పెషల్లీ అమెరికాకి టార్గెట్‌గా మనం ఫార్మసీకి సంబంధించిన అనేక మెడిసిన్స్‌ని పంపిస్తూ ఉంటాం. వీళ్ళందరికీ గూడా ఈ టారిఫ్ అనేది చాలా పెద్ద ఇబ్బందికర సిట్యుయేషన్. ఇప్పుడు అమెరికాలో అసలు ఈ టారిఫ్‌లు తీసుకురావడం కాన్సెప్ట్ ఏంటి? ట్రంప్ గాని ఏదైనా సరే మీకు కమ్యూనిజం గాని, సోషలిజం గాని ఎక్కువగా చెప్పేదేంటంటే, ఆ దేశంలో తయారైనటువంటి వస్తువుల్ని ఆ దేశ ప్రజలే వాడుకోవడం వల్ల ఈ జీడీపీ గాని, లేకపోతే ఎకానమీ గాని ఇక్కడిక్కడే డెవలప్ అవుతూ ఉంటది. దాని బదులు ఎఫ్‌డీఏ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చేసింది. బీజేపీ పార్టీ కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఇదివరకు ఎఫ్‌డీఏ ఉండేది కాదు. తర్వాత తర్వాత డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చి అంతకు ముందు నుంచి కూడా వస్తున్నాయి. అరకొరగా తర్వాత డైరెక్ట్‌గా గేట్‌లు ఓపెన్ చేస్తారు ఇండియాలో. సో, వేరే దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రొడక్ట్‌ని మనకి అలవాటు చేసి అమ్మడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఆ దేశంలో అది అమెరికా అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, ఆ దేశంలో దెబ్బతినేటువంటి సిట్యుయేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల వేరే దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రొడక్ట్స్ తక్కువలో ఇప్పుడు చైనా ప్రొడక్ట్స్ చాలా తక్కువ వస్తాయి కదా! అమెరికాలోను, ఇండియాలోను. సో, వాటిని ఈజీగా కొనేసుకోవడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది అమెరికాలో దెబ్బతింటూ తద్వారా ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి అనేటువంటి ఒక బిగ్ థింగ్‌ని ట్రంప్ తెర మీదకి తీసుకొచ్చి అందుకోసం ఈ టారిఫ్స్ అనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చి టారిఫ్స్ ఎక్కువ వేయడం వల్ల ఇక్కడ ఉద్యోగాలు పెరుగుతాయి. వెంటనే కాదు గానీ కొన్నాళ్ళ తర్వాత తెలుస్తదనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అయితే దీనివల్ల ఇప్పటికిప్పుడు ప్రైసెస్ కూడా ఒక్కసారిగా పెరగడం స్టార్ట్ అయినాయి. ఎందుకంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్‌కేమో టారిఫ్ పడతది ఖచ్చితంగా ప్రైస్ ఎక్కువుంటది. కానీ ఆల్రెడీ అమెరికాలో తయారయ్యి ఉన్నటువంటి వాటిని చాలా మంది స్టాక్ మెయింటైన్ చేసుకుంటూ బ్లాక్ మార్కెట్ లాగా దాన్ని సైలెంట్‌గా పెంచుకుంటూ కొన్ని సార్లు ఏమవుతుందంటే ముడి పదార్థాలు రా మెటీరియల్స్ గాని, చిన్న చిన్న పార్ట్స్ గాని అవన్నీ కంపల్సరీ వేరే కంట్రీ నుంచి తెచ్చుకోవాలి. ఏ కంట్రీ అయినా. ప్రతి కంట్రీ ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీలో కూడా అన్ని రిసోర్సెస్ ఒకే కంట్రీలో ఉన్న రిసోర్సెస్ ఉన్న కంట్రీ ఏది లేదు.
ఏదో ఒక ముడి సరుకునో, ఒక చిన్న పార్ట్‌నో వేరే దగ్గర నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. తద్వారా కూడా ప్రైసెస్ పెరిగేటువంటి సిట్యుయేషన్ అమెరికాలో క్రిస్టల్ క్లియర్‌గా ఉంది. కమింగ్ డేస్‌లో దీని ఎఫెక్ట్ కనిపిస్తది. లాంగ్ టర్మ్‌లో సెట్ అవుతదనేటువంటి నమ్మకంతో ట్రంప్ ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.